Hi students, occasional MLT first year's biochemistry subject. Today's topic is urine biochemical parameters. ఇది వచ్చేసి మనకి occasional MLT first year వాళ్ళకి 9th యూనిట్ యూరిన్ బయోకెమికల్ పారామీటర్స్. ఈ లెసన్లో మనం వచ్చేసి మూత్రంలో ఉండే పారామీటర్స్ల గురించి, బయోకెమికల్ పారామీటర్స్ల గురించి తెలుసుకుంటాము. ఎనలిస్ట్ ద యూరిన్ బయోకెమికల్ పారామీటర్స్ అంటే మనము ఏమేమి ఉంటాయి, యూరిన్లో ప్రజెంట్ అయి ఉండే పారామీటర్స్ ఏమేమి ఉంటాయి అనే దాన్ని ఐడెంటిఫై చేస్తాము. దేర్ ఆర్ సెవరల్ పారామీటర్స్ దట్ కెన్ బి డిటర్మైన్డ్ డ్యూరింగ్ అనాలైసిస్. మనకి యూరిన్లో చాలా రకాల పారామీటర్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. వాటిని మనము అనలైసిస్ చేసినప్పుడు మాత్రమే వాటిని ఐడెంటిఫై చేస్తాం. ఆ యూరిన్ అనాలిసిస్లో దాన్ని అనలైసిస్ చేసినప్పుడు అందులో ఏమేం పారామీటర్స్ ప్రజెంట్ అయి ఉన్నాయి అనే దాన్ని తెలుసుకుంటాము. విచ్ కెన్ హెల్ప్ టు డయాగ్నోసిస్ ఎనీ అబ్నార్మాలిటీస్ అండ్ గైడ్ ట్రీట్మెంట్స్. ఈ పారామీటర్స్ ప్రజెంట్ అయి ఉండడం వల్ల మనము పేషెంట్కి ఏదైనా అబ్నార్మాలిటీస్ ప్రజెంట్ అయి ఉన్నాయి అనే దాన్ని తెలియజేస్తాము. ఆ అబ్నార్మాలిటీస్ ప్రజెంట్ అయి ఉంటే పేషెంట్కి ట్రీట్మెంట్కి గైడెన్స్ కోసం ఉపయోగపడుతుంది. ఓకేనా? అంటే మనము ఇప్పుడు ఈ యొక్క పారామీటర్స్ని ఐడెంటిఫై చేయడానికి మనం యూరిన్ని అనాలిసిస్ చేస్తాము, అంటే దాన్ని పరిశోధిస్తాము. ఆ పరిశోధనలో మనకి అబ్నార్మాలిటీస్ ప్రజెంట్ అయి ఉంటే ఇన్ సమ్ కండిషన్స్, ఏంటి అబ్నార్మాలిటీ కండిషన్స్ ఉన్నప్పుడు నార్మల్ కన్నా తన యొక్క యూరిన్ కండిషన్స్ అనేవి సరిగ్గా లేనప్పుడు, కిడ్నీ ఫంక్షన్స్ ఆర్ సమ్ కండిషన్స్ సరిగ్గా లేనప్పుడు అబ్నార్మాలిటీస్ ప్రజెంట్ అయి ఉంటే ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తాం కదా, ఆ ట్రీట్మెంట్కి ఇది సహాయపడుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ద మోస్ట్ కామన్లీ యూజ్ ఆఫ్ దీస్ పారామీటర్స్. కామన్గా యూరిన్లో ప్రజెంట్ అయి ఉండే బయోకెమికల్ పారామీటర్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ద యూరిన్ కలర్, టర్బిడిటీ ఆర్ క్లారిటీ, ఎసిడిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ, గ్లూకోజ్, కీటోన్స్, నైట్రేట్స్. ఇవన్నీ జనరల్ కామన్ పారామీటర్స్. మనం యూరిన్ శాంపుల్ని కలెక్షన్ చేసిన తర్వాత మనం అనలైసిస్ చేయడానికి జనరల్ కామన్గా వీటన్నిటిని మనము ఐడెంటిఫై చేస్తాం. కామన్గా ఒక హెల్దీ పర్సన్స్కి యూరిన్ అనేది మనకు వచ్చేసి ఇక్కడ పేల్ ఎల్లో కలర్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, ఒక నార్మల్ పర్సన్కి, ఒక హెల్దీ పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళకి యూరిన్ వచ్చేసి పేల్ ఎల్లో కలర్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ తను ఒక పేషెంట్ అయి ఉండి తను మెడికేషన్లో ఉంటే, దట్ మీన్స్ ట్యాబ్లెట్స్ తీసుకున్నా, తను వేరే ఇంకేదైనా తింటున్నా కూడా అది వచ్చేసి మనకి యూరిన్ అనేది బ్రౌన్ కలర్లో వస్తుంది. బ్రౌన్ కలర్లో పాస్ చేస్తారు. అది అంటే ఏదైనా తీసుకున్నప్పుడు, ఎలాంటి మెడికేషన్స్, ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు యూరిన్లో కలర్ అనేది చేంజ్ అవుతుంది. లేదా నార్మల్గా హెల్దీ పర్సన్స్లో నార్మల్గా యూరిన్ కలర్ వచ్చేసి పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ టర్బిడిటీ ఆర్ క్లారిటీ. టర్బిడిటీ ఆర్ క్లారిటీ మీన్స్ యూరిన్లో ఏమేం ప్రజెంట్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ యూరిన్ యాక్చువల్గా అయితే క్లారిటీగా ఉంటుంది, అందులో మేబీ క్యాస్ట్ కానీ క్రిస్టల్స్ కానీ బ్యాక్టీరియా కానీ ప్రోటీన్స్ కానీ ప్రజెంట్ అయి ఉంటే అందులో వచ్చేసి టర్బిడిటీ అనేది ఫామ్ అవుతుంది. అంటే టర్బిడిటీ మీన్స్ అందులో చిక్కగా ఉండడం లేదా డస్ట్ పార్టికల్స్ అలాంటివి కనిపించడం. డస్ట్ పార్టికల్స్ అంటే అవి డస్ట్ కాదు, మనం మైక్రోస్కోప్ కింద అబ్జర్వేషన్ చేసినప్పుడు అందులో బ్యాక్టీరియా కానీ ప్రోటీన్స్ కానీ క్యాస్ట్ కానీ క్రిస్టల్స్ కానీ ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ ఎసిడిటీ. ఇందులో యూరిన్లో ఎసిడిటీ ఉంటుందా అంటే ఉండదు, ఉంటుందా లేదా అనే దాన్ని ఐడెంటిఫై చేస్తాం. దెన్ నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ. యూరిన్ యొక్క నార్మల్ స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 1.0052 to 1.025. ఓకే, యూరిన్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఏంటి? 1.005 to 1.025. ఓకేనా? ఇందులో ఎక్కువ అయినప్పుడు ఇది స్పెసిఫిక్ గ్రావిటీ, ఇది నార్మల్ వాల్యూ. ఈ నార్మల్ వాల్యూ కన్నా మనకి స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువగా అయిందనుకోండి, ఎక్కువ అయినప్పుడు స్పెసిఫిక్ గ్రావిటీ హైగా చూపించినప్పుడు ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే మనకి ఇది ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది హై చూపిస్తుంది, దాని యొక్క నార్మల్ వాల్యూ కన్నా ఎక్కువగా చూపిస్తుంది. అండ్ తక్కువగా చూపిస్తుంది అని అంటే ఇన్ కేస్ ఆఫ్ డయాబెటిక్ కండిషన్స్. ఆ పేషెంట్ వచ్చేసి డయాబెటిక్ కండిషన్లో ఉన్నారనుకోండి, అంటే తనకి షుగర్ వచ్చిందనుకోండి, ఆ షుగర్ కండిషన్లో వచ్చేసి మనకి ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తగ్గిపోతుంది, అంటే లో అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇక్కడ హై అవుతుంది, ఇది వచ్చేసి లో అవుతుంది ఈ కండిషన్లో.
ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటే స్పెసిఫిక్ గ్రావిటీ అనేది మూత్రంలో ఉండే స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఎక్కువగా అవుతుంది, నార్మల్ వాల్యూ కన్నా ఎక్కువగా పెరుగుతుంది. అండ్ డయాబెటిక్ కండిషన్లో ఇది వచ్చేసి లో అవుతుంది, నార్మల్ వాల్యూ కన్నా తగ్గుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ గ్లూకోజ్. మనం యూరిన్లో వచ్చేసి గ్లూకోజ్ ప్రజెంట్ అయి ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసాము. మనకి ఎప్పుడు గ్లూకోజ్ ప్రజెంట్ అయి ఉంటుంది, ఇన్ కేస్ ఆఫ్ ఆ పేషెంటు డయాబెటిక్ పేషెంట్ అయి ఉంటే. ఓకే, ఆ పేషెంట్ వచ్చేసి డయాబెటిక్ పేషెంట్ అయి ఉంటే మనకి ఈ గ్లూకోజ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, గ్లూకోజ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, గ్లూకోజ్ ప్రజెంట్. ఆర్ నార్మల్ హెల్దీ పర్సన్ అయితే గ్లూకోజ్ అనేది యాబ్సెంట్గా ఉంటుంది కదా, హెల్దీ పర్సన్స్లో వచ్చేసి గ్లూకోజ్ అనేది యాబ్సెంట్. ఓకేనా, దెన్ నెక్స్ట్ వచ్చేసి కీటోన్స్ ప్రజెంట్ అయి ఉన్నాయా లేదా అనేది మనం ఐడెంటిఫై చేస్తాము. కీటోన్స్ అనేవి ఎక్కువగా ఎప్పుడు ప్రజెంట్ అయి ఉంటాయి నార్మల్గా అంటే మనకి పేషెంట్ డయాబెటిక్ అయి ఉంటే, తనకి బ్లడ్ షుగర్ పేషెంట్ అయి ఉన్నా బ్లడ్ షుగర్ నార్మల్ వాల్యూ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కీటోన్స్ అనేవి మనకి యూరిన్లో ప్రజెంట్ అయి ఉంటాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి నైట్రేట్స్. ఓకే, ఈ నైట్రేట్స్ అనేవి మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో నైట్రేట్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. జనరల్గా యూరిన్లో బ్యాక్టీరియా ప్రజెంట్ అయి ఉంటే ఆ బ్యాక్టీరియా మొత్తం నైట్రేట్స్గా వచ్చేసి ఈ నైట్రేట్స్ ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో. ఇది వచ్చేసి మనకి యూరిన్ బయోకెమికల్ పారామీటర్స్. ఓకేనా, there are several parameters that can be determined during analysis which can help to diagnosis any abnormalities and guide treatment decisions. ఇది వచ్చేసి మనకి యూరిన్ బయోకెమికల్ పారామీటర్స్ అనేది మనకి యూరిన్లో పారామీటర్స్ని కనుగొనడానికి యూరిన్ అనాలిసిస్ చేస్తాం. ఆ అనాలిసిస్లో మనకి ఈ పారామీటర్స్ని మనము ఐడెంటిఫై చేస్తాం. ఈ ఐడెంటిఫై చేసిన పారామీటర్స్ అబ్నార్మాలిటీ కండిషన్లో ఉన్నట్టయి ఉంటే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సహాయపడుతుంది. మనం ఇది అనాలైసిస్ చేస్తేనే కదా ట్రీట్మెంట్ ఇస్తారు. దాని నెక్స్ట్ మోస్ట్ కామన్గా ఉండే పారామీటర్స్ ఏంటి, యూరిన్లో ఉండే యూరిన్ శాంపుల్ కలెక్షన్ చేయగానే దాని యొక్క కలర్ని చూస్తాము. ఒక హెల్దీ పర్సన్ అయి ఉంటే పేల్ ఎల్లో కలర్ ఉంటుంది. టర్బిడిటీ ఆర్ క్లారిటీ మనకి యూరిన్ యాక్చువల్గా క్లారిటీగా ఉంటుంది హెల్దీ పర్సన్స్లో. లేదు టర్బిడిటీ ఫామ్ అయ్యింది అని అంటే ఆ టర్బిడిటీ ఉంటే మనము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు క్యాస్ట్, క్రిస్టల్స్, బ్యాక్టీరియా అండ్ ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. దాని నెక్స్ట్ ఎసిడిటీ అనేది సమ్ కండిషన్స్లో నో ఉంటుంది, కొన్ని కండిషన్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. దాని నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ 1.005 to 1.025. ఇది వచ్చేసి నార్మల్ స్పెసిఫిక్ గ్రావిటీ, యూరిన్ యొక్క నార్మల్ స్పెసిఫిక్ గ్రావిటీ. ఇది నార్మల్ స్పెసిఫిక్ గ్రావిటీ నార్మల్ కన్నా హై అయి ఉంటే అంటే పెరిగింది అని అంటుంటే మనకి ఇక్కడ యూరిన్లో ప్రోటీన్స్ ప్రజెంట్ అయి ఉండుంటాయి. దెన్ నెక్స్ట్ అది నార్మల్ వాల్యూ కన్నా స్పెసిఫిక్ గ్రావిటీ తగ్గింది అని అంటే ఆ పేషెంట్ డయాబెటిక్ కండిషన్లో ఉన్నట్లయి ఉంటే మనకి స్పెసిఫిక్ గ్రావిటీ అనేది నార్మల్ వాల్యూ కన్నా తగ్గుతుంది. దెన్ నెక్స్ట్ కీటోన్స్, డయాబెటిక్ కండిషన్లో కీటోన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. దానిపైన వచ్చేసి గ్లూకోజ్ ఎప్పుడు ప్రజెంట్ అయి ఉంటుంది, ఇన్ కేస్ ఆఫ్ ఆ పేషెంట్ వచ్చేసి షుగర్ పేషెంట్ అయి ఉంటే, తనకి బ్లడ్లో షుగర్ ప్రజెంట్ అయి ఉంటే మనకి ఇక్కడ యూరిన్లో కూడా షుగర్ ప్రజెంట్ అయి ఉన్నప్పుడు గ్లూకోజ్ అనేది ప్రజెంట్గా కనిపిస్తుంది లేదా గ్లూకోజ్ అనేది యాబ్సెంట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి నైట్రేట్స్, బ్యాక్టీరియా మోర్గా ప్రజెంట్ అయినప్పుడు నైట్రేట్స్ ఉంటాయి. నైట్రేట్స్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఒక పేషెంట్కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ నైట్రేట్స్ అనేవి యూరిన్లో ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి అదర్ బయోకెమికల్ పారామీటర్స్ ఇన్ యూరిన్. మనం ఇవి జనరల్ కామన్గా ఉండే యూరిన్ బయోకెమికల్ పారామీటర్స్. దాని ఇంకా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవి వచ్చేసి మనకి ఇక్కడ దేర్ ఆర్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ దట్ మే బీ డిటర్మైన్డ్ ఇన్ ఏ అనాలైసిస్, యూరిన్ అనాలిసిస్. మనము యూరిన్ అనాలిసిస్, కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ చేసినప్పుడు అందులో వచ్చేసి ఇంకా కొన్ని పారామీటర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి నార్మల్ వాల్యూస్ కూడా మనం ఇక్కడ రాసుకున్నాము. ఇక్కడ ఉంది కదా, ద నార్మల్ వాల్యూస్ ఆర్ దీస్ ఆర్ ఫాలోస్. నార్మల్ వాల్యూస్ అండ్ దెన్ అవి అందులో ఉండే సెల్స్ అండ్ ఆల్సో నార్మల్ వాల్యూస్ కూడా ప్రజెంట్ అయి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ బ్లడ్. మనం ఈ అదర్ యూరిన్ బయోకెమికల్ పారామీటర్స్లో బ్లడ్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఇన్ సమ్ కండిషన్స్లో యూరిన్లో పాస్ అంటే ఆర్బీసీ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, ఆర్బీసీ మీన్స్ మనం ఇక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ అని అంటాము. ఓకేనా, ఆర్బీసీ మీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్ అని అంటాము. ఇవి వచ్చేసి యూరిన్లో ఆర్బీసీ
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 రెడ్ బ్లడ్ సెల్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఓకేనా, 3 మాత్రమే రెడ్ బ్లడ్ సెల్స్ ప్రజెంట్ అయి ఉంటుంది. మేబీ లెస్ దెన్ అయి ఉండొచ్చు, లేదా ఈక్వల్ టు 3 అయినా అయి ఉండొచ్చు, 3 కన్నా తక్కువ అయినా అయి ఉండొచ్చు. అందులో బ్లడ్ ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఆర్బీసీ ప్రజెంట్ అయి ఉంటుంది. ఆర్బీసీ వచ్చేసి అది కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఆర్బీసీ సెల్స్ ఫర్ ఏ ఫీల్డ్. మనకి ఇప్పుడు మనము ఫీల్డ్ చూస్తుంటాం కదా మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు, దాని యొక్క స్లైడ్ని మూవ్ చేస్తున్నప్పుడు ఫీల్డ్కి మనకి 2 ఆర్బీసీస్ కనిపించవచ్చు, లేదా దానికన్నా తక్కువ ఆర్బీసీసీ కనిపించవచ్చు. దెన్ నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూబీసీ. ఆర్బీసీ మీన్స్ రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ మీన్స్ వైట్ బ్లడ్ సెల్స్. వీటిని మనం ఎర్ర రక్త కణాలు అని అంటాము, డబ్ల్యూబీసీని తెల్ల రక్త కణాలు అని అంటాము. ఇందులో వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 to 5 డబ్ల్యూబీసీ సెల్స్ ఫర్ ఏ ఫీల్డ్. మనం ఒక్కొక్క ఫీల్డ్కి 2 to 5 డబ్ల్యూబీసీ సెల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, లేదా దానికన్నా తక్కువగా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. దెన్ నెక్స్ట్ ప్రోటీన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 150 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్స్ ప్రజెంట్ అయి ఉంటుంది ప్రోటీన్స్ని ఐడెంటిఫై చేసినట్టయితే. దెన్ నెక్స్ట్ బిలిరూబిన్ నెగటివ్ ఉంటుంది. ఎపిథీలియల్ సెల్స్లో వచ్చేసి మనకి ఎపిథీలియల్ సెల్స్ అనేవి యూరిన్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఎపిథీలియల్ సెల్స్ అనేవి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 to 20 ఎపిథీలియల్ సెల్స్ ఫర్ ఏ ఫీల్డ్. 15 నుంచి 20 వరకు ఒక ఫీల్డ్కి మనము ఈ యొక్క ఎపిథీలియల్ సెల్స్ని చూడవచ్చు. దెన్ నెక్స్ట్ క్యాస్ట్ 0 to 5 హైలైన్ క్యాస్ట్. ఈ క్యాస్ట్లో వచ్చేసి హైలైన్ క్యాస్ట్ మాత్రమే మనకి ఫీల్డ్కి 0 to 5 మేబీ 0 కనిపించవచ్చు, లేదా కనిపించకపోవచ్చు, లేదా ఒక్కోసారి సమ్ కండిషన్స్లో 5 వరకు కనిపిస్తాయి. దెన్ నెక్స్ట్ క్రిస్టల్స్ అకేషనల్లీ అప్పుడప్పుడు మనకి క్రిస్టల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దెన్ నెక్స్ట్ బ్యాక్టీరియా నోన్, ఈస్ట్ వచ్చేసి నోన్. మనకి ఈ బ్యాక్టీరియా ఈస్ట్ ఇవి రెండు వచ్చేసి మనకి అది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మేబీ ప్రజెంట్ అవుతాయి, లేదా కామన్గా వచ్చేసి ప్రజెంట్ అయి ఉండవు. ఓకేనా, ఇవి వచ్చేసి అదర్ బయోకెమికల్ పారామీటర్. అంటే మనం యూరిన్లో ఉండే ఇంకా కొన్ని పారామీటర్స్ని ఐడెంటిఫై చేస్తాము. అందులో మనకి బ్లడ్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్రోటీన్స్, బిలిరూబిన్, ఎపిథీలియల్ సెల్స్, క్యాస్ట్, క్రిస్టల్స్, బ్యాక్టీరియా అండ్ ఈస్ట్. మనం ఇందులో వచ్చేసి ఈ బ్లడ్నే కానీ, ఆర్బీసీ కానీ, డబ్ల్యూబీసీ కానీ, లేదా ఎపిథీలియల్ సెల్సే కానీ, క్యాస్ట్ కానీ, క్రిస్టల్స్ అండ్ బ్యాక్టీరియా అండ్ ఈస్ట్, ఇవన్నిటిని మనం వచ్చేసి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూరిన్ చేసినప్పుడు మనకి ఇవన్నీ మనము మైక్రోస్కోప్లో ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా, లేదు మనం ఈ యొక్క ప్రోటీన్ అనేది బిలిరూబిన్ అనేది వచ్చేసి బయోకెమికల్ టెస్ట్లు మనం కెమికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు యూరిన్ ప్రోటీన్ కెమికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ప్రోటీన్స్ని ఐడెంటిఫై చేస్తాము. బిలిరూబిన్ వచ్చేసి బిలిరూబిన్ని ఐడెంటిఫై చేస్తాము. దెన్ నెక్స్ట్ కీటోన్ బాడీస్ కానీ ఇవన్నిటిని మనము కెమికల్ ఎగ్జామినేషన్స్లో కూడా ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి మనకి యూరిన్ బయోకెమికల్ పారామీటర్స్. మీకు జనరల్గా ఇది షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఎనలిస్ట్ ద యూరిన్ బయోకెమికల్ పారామీటర్స్, రైట్ ద ఎనలిస్ట్ ద యూరిన్ బయోకెమికల్ పారామీటర్స్ అని వస్తే మనం ఇంతవరకు రాస్తే సరిపోతుంది, 2 మార్క్స్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ అదర్ బయోకెమికల్ పారామీటర్స్ ప్రజెంట్ ఇన్ ద యూరిన్ అని చెప్పేసి అడిగారు అనుకోండి, అందులో మనం వచ్చేసి ఇది రాయాలి ఇంతవరకు, లేదా ఇది ఇంతవరకు రాస్తే మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అవుతుంది. జనరల్ ఇంకొకటి లాంగ్ క్వశ్చన్ వచ్చేసి ఎనలిస్ ద యూరిన్ బయోకెమికల్ పారామీటర్స్ ఇన్ డీటెయిల్ అని అడిగాడు అనుకోండి. అడిగినప్పుడు మనము ప్రతి ఒక్క క్వశ్చన్కి అండి కలర్ అంటే ఎలా ఉంటుంది, టర్బిడిటీ ఎలా ఉంటుంది, టర్బిడిటీ ఫామ్ అయి ఉంటే యూరిన్ టర్బిడిటీ ఫామ్ అయి ఉంటే అందులో ఏమేం ప్రజెంట్ అయి ఉంటాయి, ఎసిడిటీ ఉంటుందా లేదా, స్పెసిఫిక్ గ్రావిటీని ఎలా ఐడెంటిఫై చేస్తాం, స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత, నార్మల్ వాల్యూ, అది హై అయితే ఏంటి, లో ఉంటే ఏంటి, నెక్స్ట్ గ్లూకోజ్ ప్రజెంట్ అయి ఉందా లేదా, దెన్ నెక్స్ట్ కీటోన్స్ అండ్ నైట్రేట్స్, వీటన్నిటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మనం అది వచ్చేసి మనకి లాంగ్ క్వశ్చన్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి యూరిన్ బయోకెమికల్ పారామీటర్స్ అనేది మనకి 9th యూనిట్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.